వచ్చింది. చక్కగా ఉన్నాయో చిక్కుడుకాయలు, పర్పుల్ కలర్ చిక్కుడుకాయలు అండి. చూపిస్తానండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చినాయో. ఇదిగోండి గుత్తులు గుత్తులు గుత్తులుగా కాసులు పండిపోయి ఎంత బాగున్నాయంటే నాకైతే ఎక్కువైపోయి ఇలా ఉంచేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్లో అయితే చాలా రకాలైనటువంటి హార్వెస్ట్లు అయితే ఉన్నాయి. హార్వెస్ట్లన్నీ చక్కగా మరి మా శ్రీమతి గారి చేతుల మీదుగా హార్వెస్ట్ అయితే చేస్తాను. అలాగే నా వీడియోస్ వచ్చేసి 15 రోజులైంది. ఎందుకంటే నాకు ఈ మధ్యకాలంలో ఒక సాడ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగిందనమాట. నాకు గాడ్ ఫాదరు చనిపోయారు. సో అందుకనేసి గార్డెన్లో అయితే నేను రాలేదు. అసలు 1 వీక్ అయితే గార్డెన్లో నా మొక్కలకి వాటరింగ్ కూడా చేయలేదు. కానీ నా బుజ్జిముండ్లు కొన ఊపిరితో పాపం నేను వచ్చే వరకు అలాగే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి శ్రీమతి గారు వచ్చి హార్వెస్ట్ మొదలు పెట్టండి. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే చక్కటి హార్వెస్ట్ అయితే మన గార్డెన్లో ఉందండి. మన గార్డెన్లో వచ్చేసి ఫస్ట్ టైం అండి ఈ పర్పుల్ చిక్కుడు అయితే వచ్చేసింది. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చిక్కుడుకాయలు, పర్పుల్ కలర్ చిక్కుడుకాయలు అండి. వీటిని ఈరోజు మనం హార్వెస్ట్ చేద్దాం. ఇవిగోండి ఎప్పుడు అయితే గ్రీన్ చిక్కుడేనండి, చెట్టు చిక్కుడు పెడతారు మా శ్రీవారు. ఫస్ట్ టైం ఈ పర్పుల్ కలర్ చిక్కుడు పెట్టారండి. చాలా చక్కగా ఉన్నాయండి. ఇవి చాలా ముద్దు ముద్దుగా చూడండి, చిన్న చిన్నగా చాలా బాగున్నాయి కాయలు. చిక్కుడిని పాకించడానికి ఇక్కడ వర్టికల్ పందిరి వేసారండి. చక్కగా పందిరి అంతా బాగా స్ప్రెడ్ అయ్యి చాలా చక్కగా హెల్దీగా పాదైతే ఉందండి. చూడండి ఎంత బాగుందో. అప్పుడు మీకు చూపించినప్పుడు పేనుబంక ఎంత ఎక్కువగా ఉందో చూసారా? ఇప్పుడు పేనుబంక అయితే దీన్ని లేదండి, కొత్తగా పూత స్టార్ట్ అయింది. ఇదిగోండి ఈ పూత స్టార్ట్ అయిన దానికైతే పేనుబంక స్టార్ట్ అయింది అనమాట. దీనికి మళ్ళా ఇంకా ప్రస్తుతానికి వర్షాలు చెప్తున్నారు కాబట్టి వర్షాలకు క్యూర్ అయిపోద్దులండి. ఇవిగోండి ఇన్ని చిక్కుడుకాయలు అయితే వచ్చినాయండి. ఇంకా చాలా పూత అయితే ఉంది. మాకైతే ముగ్గురమే కదండి, సరిపోతాయి చిన్న కూర అయితే. ఇదిగోండి ఇవి మామూలు చిక్కుడు అండి, గ్రీన్ చిక్కుడి. ఇదిగోండి ఇవి కూడా చాలా చక్కగా వచ్చినాయి. ఇవైతే 365 days చిక్కుడు అండి. చాలా చాలా కాయలు అయితే వచ్చేసినాయి. చూడండి చాలా కాయలు వచ్చినాయండి. చాలా హ్యాపీ అనిపించింది గార్డెన్ చూసి ఈరోజు. ఇక చూడండి చిక్కుడుకాయలు అయితే చాలా ఉన్నాయండి. ఓ ఎలా అందవండి ఇవి, మీరే కొయ్యాలి. కొమ్మిరిగినా పర్వాలేదా? కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. మన ఆర్గానిక్గా పండించుకున్నాయి చాలా టేస్ట్ ఉంటాయి చిక్కుడుకాయలు. మదిగోండి మా శ్రీవారికి వస్తున్నారండి పై కాయలు. నాకు అందట్లేదు. చూడండి అలాగ పైకి ఎక్కేసారు చెడ్డ పిల్లల్లాగా. గార్డెన్లో మాత్రం చిన్నపిల్లల్లాగే ఉంటారండి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మా శ్రీవారిని చూస్తే. బయటికి వెళ్తే వైట్ డ్రెస్ వేసుకుని హుందాగా వెళ్తారు. గార్డెన్లోకి వచ్చేసరికి చిన్న నిక్కర వేసుకుని చిన్న పిల్లల్లాగా కనిపిస్తారు. చూడండి ఇగో కిందే ఉన్నాయండి ఎన్ని చిక్కుడుకాయలు అంటే తరగట్లేదు అసలు. చిక్కుడుకాయలు కోస్తుంటాయి. మా శ్రీవారు నేను కలిసి కోసిన చిక్కుడుకాయలు తరగలేదండి. చూపిస్తానండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చినాయో. ఇదిగోండి గుత్తులు గుత్తులు గుత్తులుగా కాసినాయి. ఇదిగో చూడండి ఎన్ని చిక్కుడుకాయలు, 1/2 kg అబవ్ ఉంటాయండి. ఇదిగోండి ఎంత చక్కగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇది ఎర్ర బచ్చలండి, బచ్చల కూర. మనకి ఇది వచ్చేసి బెంగళూరు నుండి శ్రీనివాస్ గారు వైఫ్ అండి. ఆవిడ మా గార్డెన్ చూడడానికి వచ్చారు. మా గార్డెన్ ఆవిడ పేరైతే అడగలేదండి నేను. అది వాళ్ళ హస్బెండ్ పేరు అయితే శ్రీనివాస్ గారు అండి. వాళ్ళ వైఫ్ ఇచ్చారండి. ఇదిగోండి ఎర్ర బచ్చలు చూడండి ఎంత చక్కగా వచ్చింది. ఫస్ట్ టైం అండి గార్డెన్లో వచ్చింది. చాలా హెల్దీగా చాలా బాగుందండి. ఆకులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. దీన్ని ఇప్పుడు మనం హార్వెస్ట్ చేద్దాం. చూడడానికి కూడా భలే ఉంది చూడండి, కలర్ఫుల్గా ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్స్ అండి మేడం గారు, మీరు మా ఇంటికి వచ్చి చూసి మా గార్డెన్ విజిట్ చేసి మాకు చక్కని సీడ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం గారు. ఇదిగోండి
చాలా సీడ్స్ ఇచ్చారండి మేడం గారు, చాలా సీడ్స్ ఇచ్చారు. ఇదిగో ఎర్ర బచ్చలు ఒకటి పెట్టారు, చాలా చక్కగా వచ్చిందండి. చాలా చాలా పెద్ద పెద్ద ఆకులండి చూడండి. నేలలో వేస్తే వస్తే అలా వచ్చినాయి చూడండి. ఇవ్వండి, ఇంత అయితే హార్వెస్ట్ చేశానండి. నాకు కావలసినంతే చేసుకున్నాను పప్పులోకి. ఇంకా చాలా ఆకులు ఉన్నాయి, అవి చేయలేదండి. ఇదిగోండి చూడండి, మా పచ్చిమిర్చి తోట ఎన్ని పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయో చూడండి. వెనక్కి ఇవే కాదండి, ఇంకా ఫ్రంట్ కూడా ఉన్నాయి. చాలా మొక్కలు చూపిస్తానండి. ఇంకా నాకైతే ఎక్కువైపోతున్నాయండి ఇవి. హార్వెస్ట్ చేసేసుకుందాం. చాలా చాలా చక్కగా వస్తున్నాయండి మిర్చి మాత్రం, చాలా బాగా వస్తున్నాయి. ఇదిగోండి, ఇవైతే 2-3 రకాల మిర్చి అండి. చూడండి అసలు ఎంత హైట్ అయిందో మొక్క. మిర్చి కూడా చూడండి ఎంత చక్కటి సైజు వచ్చిందో. చాలా ఘాటుగా అయితే ఉంటున్నాయండి. ఈ మిర్చి వేయకముందు బయట నుంచి కొనుక్కు తెచ్చేవాళ్ళమండి. చాలా తీయగా ఉండేవండి అవి, అసలు కారంగా ఉండేవి కాదు. ఇవైతే చాలా కారంగా, చాలా ఘాటుగా ఉంటున్నాయండి. చాలా బాగుంటున్నాయి. ఇవి కొన్ని చూడండి అసలు చక్కగా వస్తున్నాయో మిర్చి నాకైతే చాలా ఎక్కువైపోతున్నాయి. అందుకే ఒకటి ప్లాన్ చేశాను, మీకు చూపిస్తాను నేనేం ప్లాన్ చేశాను. చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇంకా ఇవైతే హార్వెస్ట్ చేయనండి, మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత చేస్తాను. ఈరోజైతే కొంచెం చేసుకున్నానండి. ఇదిగోండి, నాకు ఇంట్లోకి సరిపడా. ఇదిగోండి, ఈ మిర్చి అయితే చూడండి అసలు మా చెట్లని పండిపోయి ఎంత బాగున్నాయంటే, నాకైతే ఎక్కువైపోయి ఇలా ఉంచేసుకున్నానండి మిర్చి. ఇవి ఇంకా ఎండుమిర్చి చేస్తానండి ఇప్పుడు. వీటిని ఎండబెట్టి ఎండుమిర్చి చేయాలనుకుంటున్నాను. ఇంట్లో తాలింపులకి, మన పప్పు తాలింపుకి అలా ఎండుమిర్చి అవసరం అవుతాయి కదా, వాటికండి. నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువైతే కారం చేస్తాను. ఒక 1/2 కిలో మిర్చి బాగా పండబెట్టి మొగ్గబెట్టి కారం చేస్తాను. ఎలా ఉంటుంది, మన ఆర్గానిక్ కారం చెయ్యాలి. ఇదిగోండి, పెరట్లో కాడమల్లి చెట్టు ఉందండి. చూడండి ఎంత చక్కగా, ఎంత అందంగా కనిపిస్తున్నాయో పువ్వులు. అందంగా కనిపిస్తున్నాయి కానివ్వండి, తుడవడానికి నాకు కూడా మంచి పని చెప్తాయి. ఇదిగోండి, పండు మిర్చి చూడండి ఎంత బాగున్నాయో. ఎన్ని మిర్చి ఉన్నాయి చూడండి. ఇదిగోండి సొరకాయ, ఒక సొరకాయ వచ్చింది మళ్ళీ. ఈ ప్లేస్ తెలుసు కదండి మీకు, సొరకాయ ప్లేస్ ఇది. వీక్లీ వన్స్ సొరకాయ ఒకటి వస్తుంది. ఇదిగోండి పిచ్చిక పొట్లకాయ, ఇది ట్యాంక్ మీద పాకిందండి మొక్క, పాదు. ఇదిగోండి ట్యాంక్ మీద కాసింది పిచ్చిక పొట్టలు చూడండి, చాలా వస్తున్నాయండి పిచ్చిక పొట్లకాయలు. ఇదొకటి ఇప్పుడు హార్వెస్ట్కి అయితే ఒకటే వచ్చింది. ఇదైతే బాటిల్ బేర్ అండి, ఒకే ఒక కాయ వచ్చింది. అయితే సీడ్స్ ప్రాబ్లం అండి. నేను యాక్చువల్గా సీడ్స్ అన్నీ కూడా సహజ సీడ్స్లో రప్పిస్తాను నేను. కానీ ఈ పాదు, ఈ బాటిల్ బేర్ అన్నీ ఇలాగా వచ్చినాయండి. అంటే సీడ్ ప్రాబ్లం. ఈ పాదులన్నీ ఇలాగే వచ్చినాయి. ఒకే ఒకటి బాగుంది, సర్లే సీడ్స్ కలెక్ట్ చేద్దామని బుజ్జిమండను ఉంచేసాను అనమాట. ఇవిగోండి బీరకాయలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో బీరకాయలు. వీటిని అయితే హార్వెస్ట్ చేద్దామండి. ఇదిగోండి ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేద్దాం. బాగా వస్తున్నాయండి బీరకాయలు, కాకరకాయలు అన్నీ బాగా వస్తున్నాయి. ఇదిగోండి 2 ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇన్ని బీరకాయలు వచ్చినాయి. ఇవిగోండి కాకరకాయలు. కాకరకాయలు అయితే ఒక 2 months నుండండి చాలా చక్కగా వస్తున్నాయి. చాలా చాలా కాయలండి. అసలు వారానికి వచ్చి 1 కిలో పైనే వస్తున్నాయండి. ఇవిగోండి రండి ఇంకా కాకరకాయలు చూపిస్తాను. చాలా కాకరకాయలండి. బా ఇదిగోండి చాలా చక్కగా వస్తున్నాయి. ఇవిగోండి ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఈ కాకరకాయల గురించి ఒకటి చెప్పాలండి మీకు. మా బాబండి కాకరకాయ కూర వండిన రోజుని మా శ్రీవారు ఎర్లీగా భోంచేసి బయటకు వెళ్ళిపోతారండి. ఒకవేళ ఇంటి దగ్గర ఉంటే ఆ రోజు వెళ్లకుండా
ఎప్పుడు బయటికి వెళ్తారా వాళ్ళ డాడీ అని చూస్తాడు. ఎందుకంటే కాకరకాయ కూర వేసుకు తినాలి, లేకపోతే ఊరుకోరండి వాళ్ళ డాడీ. హెల్త్కి మంచిదని కాకరకాయ కూర వేసుకు తినాలని 2ంటికి బయటికి వెళ్తే 2 వరకు ఉంటాడండి ఆ రోజు. ఇంకా డాడీ బయటికి వెళ్ళలేదమ్మా అని ఏ ఆమ్లెట్ వేసుకుని తింటాడు. ఇవిగోండి కాకరకాయలు కూడా అసలు తరగట్లేదండి కోస్తుంటే. ఎన్ని కాకరకాయలు వచ్చినాయి అంటే ఇవి కూడా పుట్ట నిండిపోయినాయండి. ఇవిగోండి ఇప్పుడైతే వంకాయలు ఉన్నాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇవిగోండి కొన్ని చాలా చిన్న చిన్నవి ఉన్నాయి, ఉంచేద్దాం. ఇవ్వండి ఆ వెనకాయలు కోసేస్తాను. సైజు కూడా తగ్గినాయండి, ఎందుకంటే 1 వీక్ నుండి వాటర్ వేయలేదు, అందుకే కొంచెం మొక్కలో కళ తగ్గిపోయినాయి. చూడండి అసలు జీవం లేనట్టు ఉన్నాయి వంకాయలు అయితే. ఇంకా ఒకటైతే ఇక్కడ ఇదిగోండి ఇది కూడా పాడైపోయింది, మరి ఇది రికవర్ అవుతుందో లేదు, చనిపోతుందండి. చాలా పిందెలతో ఉంది, చాలా వచ్చినాయి. ఇదిగోండి ఈ వంకాయ చూడండి, పెద్ద సైజు వంకాయ, గ్రీన్ వంగ అండి ఇది. ఇంకోటి సైజు చిన్నగానే ఉన్నాయి కానీ అయిపోయినాయండి, వాటర్ సరిగ్గా లేక కాయలు సైజు తయారవ్వలేదు. బాగుంటాయి, గుత్తి వంకాయ వండుదాం, బాగుంటాయి. చిన్న చిన్న కాయలు కదా. ఇవిగోండి ఇవన్నీ బెండకాయలు అండి. ఈ పైన స్టెమ్స్ అన్నీ కట్ చేసేసారు మా శ్రీవారు. ఇదిగోండి చిన్న కొమ్మల నుండి చూడండి ఎన్ని కాయలు వచ్చేస్తున్నాయో. ఇదిగోండి చిన్న చిన్న కొమ్మల నుండి కూడా ఎంత సైజు కాయలు వస్తున్నాయో చూడండి. బెండకాయలు, ఎర్రబెండ పర్ఫార్మెన్స్ మాత్రం ఆగట్లేదండి. ఒక 4 months నుంచి వస్తున్నాయండి ఈ బెండకాయలు. ఇదిగోండి చెర్రీ మిర్చి చూడండి, మంచి చక్కగా బ్లాక్ కలర్లో ఉన్నాయి, ఇంకా ఇవి పండలేదు. వీటిని కూడా కొద్దిగా హార్వెస్ట్ చేద్దామండి చట్నీల్లోకి కొంచెం. ఇవిగోండి దొండకాయలు, చాలా దొండకాయలు వచ్చేసినాయి, మళ్ళీ వీటిని హార్వెస్ట్ చేసుకుందాం. ఇవిగోండి ఈరోజైతే మాకు వచ్చినటువంటి హార్వెస్ట్ అయితే ఇదండి. పర్పెల్ చుక్కుడండి, అలాగే 365 days చుక్కుడి, అలాగే పండు మిర్చి, చెర్రీ మిర్చి, ఇది మామూలు మిర్చి, బచ్చలి, ఎర్రబెండ, వంకాయలు, కాకరకాయలు, పిచ్చుకుపొట్ల, దొండ, సొర, బీర, ఇన్నైతే ఈవేళ హార్వెస్ట్ చేసామండి. చక్కటి హార్వెస్ట్ అయితే వచ్చింది. అలాగే మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.